అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం కూరగాయల మార్కెట్లో అర్ధరాత్రి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 43 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. 7 కిరాణా షాపులతో పాటు కూరగాయలు, మాంసం దుకాణాలు కాలిపోయాయి. అందులోని కూరగాయలు సామాగ్రి అగ్నికి ఆహుతయింది. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఆయన. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్న ఆయన బాధితులకు బాధపడొద్దని, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఆస్తి నష్టంపై అంచనా వేస్తామన్న మంత్రి దీనిపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ వేసినట్లు తెలిపారు. ఎంత దురదృష్టకరం. సుమారు 11 గంటల సమయంలో ద్రాక్షారామ మార్కెట్ ఏరియాలో ఒక షాపు, అది నా అంచనా లేకపోతే పోలీసు వాళ్ళు అంచనా, కరెంటు పోయి వెంటనే రావడం వల్ల స్పార్క్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యిందనేది వెతికింది. అది దర్యాప్తు చేయవలసి ఉంది. అది గట్టిగా దర్యాప్తు చేస్తాం. షాపులు ఇంచుమించు 40 నుంచి 60 షాపుల వరకు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీస్ శాఖ వారు వెంటనే, అలాగే ఫైర్ శాఖ వాళ్ళు కూడా వెంటనే ఫైర్ ఇంజిన్లు తీసుకుని వచ్చి సుమారు 1 మండపేట, రామచంద్రపురం, కాకినాడ 3 ఏరియాల నుంచి కూడా ఫైర్ ఇంజిన్లు వెంటనే రావడం. అయితే కేవలం అగ్నిదేవుడు 5 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చాడు. 5 నిమిషాల్లో సర్వం మొత్తం ఎన్ని షాపులు అయితే ఉన్నాయో అన్ని షాపులు కూడా దగ్ధం అవడం జరిగింది. రైట్, ద్రాక్షారామం మార్కెట్ 5 క్షణాల్లో, మొత్తం 5 నిమిషాల్లో మొత్తం కూడా ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి. రూపురేఖలన్నీ కూడా మారిపోయాయి తెల్లారేసరికి. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మార్కెట్ పరిస్థితి ఇప్పుడు ఏంటి? అండ్ అలాగే ఉన్న షాపులన్నీ కూడా 5 నిమిషాల్లోనే దగ్ధమైనట్లుగా మంత్రి వాసంశెట్టి తెలుపుతున్నటువంటి వివరాలు బట్టి తెలుస్తోంది. సో అక్కడ రియాలిటీ ఎలా ఉంది? సునీల్, అయితే మనం చూసుకుంటే కనుక ప్రతిరోజు కూడా పచ్చని కూరగాయలతో కలకల్లాడే మార్కెట్ అంతా కూడా కేవలం ఒక 5 నిమిషాల సమయంలోనే, ఒక రాత్రే బూడిదైపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం విజువల్స్లో కూడా చూసుకుంటే కనుక ద్రాక్షారం మార్కెట్లో ఉన్నాము. నిన్న రాత్రి 11 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పూర్తిగా సుమారుగా 43 షాపులు అయితే మాత్రం పూర్తిగా దగ్ధమైపోవడంతో చిరు వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ ఆవేదన వర్ణాతీతం అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క వ్యాపారస్తుడు ఒక్కొక్క బాధతో ఉన్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా రోజువారీ డబ్బులు కూడా వడ్డీకి డబ్బులు తెచ్చుకొచ్చి పెట్టుబడులు పెట్టి ఉన్నారు. వాళ్ళు ఏం చెయ్యాలో రాత్రి సమయంలో సరుకంతా కూడా షాపులో పెట్టుకుంటారు. ఉదయాన్నే ఆ స్టాక్ అంతటిని కూడా ఉదయాన్నే అమ్ముకునే పరిస్థితి ఉంది. అలాంటిది రాత్రే కేవలం నిమిషాల సమయంలోనే పూర్తిగా దగ్ధమైపోతే వాళ్ళ బాధ వర్ణాతీతం అని చెప్పాల్సింది. ఒక చిన్న చిరు వ్యాపారస్తున్నారు, కూరగాయల వ్యాపారం చేసుకుంటారు. అతని పరిస్థితి ఎలాగుంది ఏంటి అంటే ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటారు. చెప్పండి, అసలు అంటే నిన్న రాత్రి మీరు వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది? ఇప్పుడు మీ షాప్ పరిస్థితి ఎలాగుంది? రాత్రి లోడ్ దింపానండి. లోడ్ దింపేసి 10 గంటలకి ఇంటికి వెళ్ళిపోయామండి. 11 గంటలకి ఫోన్ వచ్చింది. ఇచ్చినప్పటికి ఏమీ లేవండి. అసలు అంటే మీ షాప్లో ఏమేమి ఉన్నాయి, ఏం సరుకులు ఉన్నాయి, అసలు ఏమున్నాయి? నాకు హోల్సేల్ ఉల్లిపాయలు, బంగాళదుంపలు అల్లం ఉంటుందండి. హోల్సేల్గా వారం పొడికి అమ్ముకుంటామండి. వారం పొడికి అమ్ముకుంటానండి. రావులపాలెం కొంత అరుగు తెస్తాను, కొంత క్యాష్ ఇస్తాను. మరికొంతమంది వ్యాపారస్తులు అయితే ఉన్నారు. చెప్పండి, అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎలాంటి పరిస్థితి ఉంది? మొత్తం 11-10 నిమిషాలు స్టార్ట్ అయిందండి. 10 నిమిషాలు మొత్తం ధ్వంసం అయిపోయిందండి. ఇంకా అసలు ఏమీ లేదండి. అసలు ఆపుదాం చెప్దాం లోపల ఇంకేమీ లేదు, ధ్వంసం అయిపోయిందండి మొత్తం. అంటే ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా రోజువారీ వ్యాపారస్తులు అసలు ఎలా చేసుకుంటారు? ఇక్కడ ఎలాంటి పరిస్థితి? రోజువారీ వ్యాపారస్తులే అందరూ అండి. ఏ రోజుకి ఆ రోజే అండి. ఏ రోజుకి ఆ రోజే. అంటే కూరగాయల షాపులు అయితే సుమారు ఎంత నష్టం వచ్చి ఉంటుంది? కిరాణా షాప్ అయితే సుమారు ఎంత నష్టం వచ్చి ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు? కిరాణా అయితే దగ్గర ఒక 50 లక్షల నష్టం ఉంటుందండి. కాయగూరలో 30 లక్షల నష్టం ఉంటుందండి. ఓకే. అదేవిధంగా మరికొంతమంది వ్యాపారస్తులు కూడా. మీది ఏ షాపు? కొత్తిమీర పుదీనా వెజిటేబుల్ వ్యాపారం అండి. ఎలా ఉంది షాప్ పరిస్థితి? ఎలా ఉంది? మొత్తం ధ్వంసం అయిపోయినాయండి, మొత్తం కాలిపోయినాయండి. ఏదైనా అంటే ఇది కరెక్ట్ కదండి. ఏదైనా మన మంత్రి గారు బేగా కోలుకొని రాత్రి వచ్చి అన్ని బాగానే చెప్పారండి. ఆయన అన్ని మీరు ఏం చేసుకోకుండా మేము అన్ని సక్రమంగా చేస్తాం,
ఒక్కొక్క కొట్టు కిరాణా కొట్టు వచ్చి 50 లక్షల అలా పైన ఉంటుంది. లోడ్ కూడా రాత్రి దింపుకున్నారండి. ప్రతి ఉల్లిపాయలు ఏంటి ప్రతిదీ కూడా లోడ్ కూడా ఒక్కొక్కటి 2 లక్ష అలా ఉంటాయండి. దింపుకున్నారు రాత్రి తెల్లారితోపులో ఇలా అయిపోయింది. ఏ రోజు ఆ రోజు బేగా కోలుకుని మాకు అన్ని బంగారులో చేస్తే మంత్రి గారిని బేగా కోరుకున్నాను. సునీల్, అయితే ఇక్కడ ఒక్కొక్క వ్యాపారస్తుని కదుపుతుంటే వాళ్ళ బాధ వర్ణాతీతం అని చెప్పాలి. ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ కూడా రోజువారీ వడ్డీలు కావచ్చు, లేకపోతే ప్రతిరోజు రాత్రి సమయంలో సరుకు అంతా దింపుకొని స్టాక్ అంతా కూడా ఉదయం వరకు కూడా అమ్ముకునే పరిస్థితి అయితే మాత్రం ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం సుమారుగా 43 షాపులు అయితే మాత్రం ఉన్నాయి. 43 షాపులకు సంబంధించి కిరాణాకు సంబంధించి ఒక 7 షాపుల వరకు కూడా దగ్ధమైనట్టు కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఎంత ఆస్తి నష్టం జరిగింది అనే దానిపై ఒక నివేదిక ఇచ్చేందుకైతే మాత్రం ఒక కమిటీని కూడా మంత్రి సుభాష్ అయితే వేశారు. అయితే రాత్రి నిన్న ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి అయితే మాత్రం ఇక్కడ చేరుకుని ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా కంగారు పడవద్దు, ప్రతి ఒక్కరిని కూడా కూటమి ప్రభుత్వం అయితే ఆదుకుంటానని చెప్పి అయితే కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి మంత్రి సుభాష్ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఈ వ్యాపారస్తులకు బాధ అయితే మాత్రం చాలా బాధాకరమైన ప్రతిరోజు కూడా చెప్పండి అంటే ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి అసలు? ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఒక కూరగాయల షాపుకి సంబంధించి స్టాక్ వరకు మనం చూస్తే కనుక ఒక 50,000 నుంచి లక్షన్నర వరకు కూడా స్టాక్ ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే ప్రతి షాపులో కూడా వేయింగ్ మిషన్లు అయితే మాత్రం ఉంటాయి. ఆ వేయింగ్ మిషన్లకు సంబంధించి అంతా కూడా అంటే సుమారు 20,000 నుంచి 30,000 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా షాప్ మొత్తం కూడా పూర్తిగా మనం చూసుకుంటే కనుక ఒక 2 లక్షల వరకు అంటే షాపు మొత్తం కూడా అంటే సరుకు కాకుండా 2 లక్షల వరకు నష్టం ఉంటుంది. మరో వ్యాపారస్తులు ఉన్నారు, చెప్పండి ఎలాంటి పరిస్థితి ఉంది? అదిగోండి సార్, ఒకసారి చూడండి మీరే. దగ్గరగా అదిగో దగ్గర ఒక 70 సార్లు దిగినాయండి. అక్కడ మొత్తం అంతా నేలమట్టం అయిపోయినాయండి. మేము అమ్మాలన్నా కూడా దానికి అవసరం, దాని కింద మళ్ళీ ఒక 10 బంగాళదుంపలు ఉన్నాయండి అక్కడ. మళ్ళీ వెనకాల కాలనీ అండి, ఇక్కడ కాలనీ. మేము రేపు అమ్మాలి కదండి అవన్నీ. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇక్కడ అంటే ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా అంటే కూరగాయల షాపులు కావచ్చు, లేకపోతే కిరాణా షాపులు కావచ్చు, పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. ఇక్కడ వ్యాపారస్తులు బాధ అయితే మాత్రం నా పక్క దుకాణం అండి అది. ఓకే, ఏమైంది, ఎలా ఉంది? 20 సార్లు అండి, అవి అలాగే అయిపోయినాయండి. ఓకే, నా పక్క దుకాణం నాది కాదండి అది నా పక్క దుకాణం, అన్నీ అలాగే అయిపోయినాయండి. ఇవ్వండి మా అన్నయ్య గారి దుకాణం అండి ఇది. అంటే ఇది కాయగూరల షాపులంతా కూడా నిన్న రాత్రి స్టాక్ అయితే ఉంచుకొని 10 గంటల సమయంలో ప్రతి వ్యాపారస్తులు కూడా ఇంటికైతే వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత 11 గంటల సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత అంటే పూర్తిగా కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రమాదం కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటు చేసుకుంటుందని చెప్పి ప్రాథమిక అంచనా అయితే అధికారులు అయితే వేస్తున్నారు. ఇదన్నీ కూడా పక్కనే ఉండడం, ఒక్కసారిగా మంటలో ఎగిసిపడడంతో కేవలం నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా కూడా దగ్ధమైపోయిన పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మంత్రి సుభాష్ అయితే ఈ సంఘటనా స్థలానికి రావడం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే ఆదుకుంటుందని చెప్పడం, దాంతోపాటు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా వీళ్ళని ఆదుకునే ప్రయత్నాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చేస్తాం. ఏ వ్యాపారస్తులు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు, మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఉందని చెప్పి ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వ్యాపారం చేసుకుంటున్న ప్రాంతం ఒక్కసారిగా బూడిదపాలైపోవడంతో ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మాటలు కూడా రాలేని పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే సతీష్.